తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అగ్నిగుండంలా మారిపోయింది. ఉదయం 8 గంటల నుంచే కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. మధ్యాహ్నం అయితే మరీ దారుణం. ఎండవేడి ఉక్కపోతతో అటు ఇంట్లో ఉండలేక బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీంతో చిన్నపిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వేడి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరిగాయి. మనం చూస్తే ఆదిలాబాద్, అటు నిజామాబాద్, దాంతోపాటు ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, నిర్మల్ ఈ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా, మంచిర్యాల్ ఈ జిల్లాల పరిధిలో చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఈరోజు నమోదు కావడం జరిగింది. దాదాపు 41 నుంచి 44 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు. కొన్ని ప్రాంతాల్లో అయితే అది ఇంకా మరింత ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్నటితో చూస్తే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రం కొంత ఉష్ణోగ్రతలు తగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా అనేక జిల్లాల్లో కూడా ఇక్కడ మనం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, దాంతోపాటు సంగారెడ్డి, హైదరాబాద్, దాంతోపాటు ఈ పక్కన ఉండేటువంటి మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు, వనపర్తి కానీ, జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ జిల్లాల పరిధిలో కూడా కొంత వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూర్చున్నటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుదల ఉంది. కానీ గడిచినటువంటి 3-4 రోజులుగా ఈ జిల్లా పరిధిలో ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్, పార్ట్ ఆఫ్ వరంగల్తో పాటు ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. ఇది ఇంకో 2-3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఈ మధ్యాహ్నం తర్వాత అంటే మనం చూస్తే 10 గంటల నుంచే చాలా ఎక్కువగా వేడి ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే అది 4 గంటల వరకు, 5 గంటల వరకు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సిటిజన్స్ ఏమైనా పనులుంటే ఈ టైం తర్వాతనే, అంటే 10 గంటల కంటే ముందు 5 గంటల తర్వాత మాత్రమే ఎక్కువగా ఎండ ఉండేటువంటి ప్రాంతాలకు రావాలి అని సూచిస్తున్నారు. అంతేకాకుండా తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగడంతో పాటు డిహైడ్రేట్ కాకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. ప్రధానంగా క్యాప్ ధరించడం, ఎండలో వెళ్తే తలపాగా ధరించడం, అదేవిధంగా నీళ్లు మాటికి తాగుతుండడం, ఎండలోనే తప్పనిసరిగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం ఒక 40 నిమిషాలకు ఒకసారి, గంటకు ఒకసారి నీడలోకి వెళ్ళి 10-15 నిమిషాల పాటు మళ్ళీ శరీరాన్ని చల్లబరుచుకొని వచ్చి మళ్ళీ పనిచేయాలని వాళ్ళు ప్రధానంగా సూచిస్తున్నారు. మనం చూస్తే ఒకవైపు భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.